పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైనాని వాని పగలరా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనాని వాని పగలరా. వరదూతలైనాని 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 వాని పగలరా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనాని వాని పగలరా. పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా. పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా. నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ. నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనాని వాని పగలరా. పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ. పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ. నరులను రక్షించు కరుణా సముద్ర. నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనాని వాని పగలరా. దేవుని నామానికి స్తోత్రములు. అలాగే ఇక్కడ ఆహ్వానించినటువంటి దైవజనులు దేవేంద్రప్ప సార్ గారికి, వచ్చినటువంటి ఎలిసి పాస్టర్ గారికి, అలాగే తీతు పాస్టర్ గారికి, వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈరోజు ప్రత్యేకమైనటువంటి దినము. ఇది లోకానికి అర్థం కాదు. ఈరోజు పండుగ. ఏ పండుగ? ఈ లోకరీతిగా పండుగ కాదు, కానీ ఇది పరలోక సంబంధమైన బాప్తీసపు పండుగ. ఈ పండుగకు ఒక పేరు పెట్టుకున్నా నేను, సార్ చెప్పినప్పుడు. బాప్తీసపు పండుగ. మామూలుగా వచ్చే పండుగల్లో చాలామంది ఉంటారు, కానీ బాప్తీసపు పండుగలో ఒక్కరే ఉంటారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉంటారు, ఇక వేరే వాళ్ళు ఎవరు అందులో కనబడరు. కాబట్టి ఈ యొక్క పండుగ సందర్భముగా, మరి బాప్తీస కార్యక్రమం సందర్భముగా వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, సమయం ఇచ్చినటువంటి స్థానిక సంఘ కాపరి దేవేంద్రయ్య గారికి బట్టి వందనాలు చెల్లిస్తూ దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నటువంటి మాటను చదువుకుందాం. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయము నీకు కలిగి ఉండునని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇక్కడ నామకార్థమైనటువంటి యెరూషలేములో ఉన్నటువంటి దేవుని ప్రజలైన యూదా ప్రజల విషయంలో మాట్లాడుతున్నాడు. అందుకే నేను అనుకుంటున్నాను ఏంటంటే, నామకార్థ జీవితంలో నుంచి నమ్మకత్వమైన జీవితంలోకి కూడా నడిపించబడేటువంటి గొప్ప తరుణము ఈ యొక్క బాప్తీస కార్యక్రమం. యెరూషలేమా, యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము ఏం చేసుకోవాలా? కడిగి వేసుకొనుము అని దేవుడు వారికి హెచ్చరిక ఇర్మియా భక్తుని ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా చాలాసార్లు మరి ప్రసాద్ కూడా దేవుడు హెచ్చరికలు చేశాడు, ఎన్నోసార్లు చెప్పినప్పటికీ ఆలస్యం చేసుకుంటూ వచ్చాడు. కానీ ఈ రోజున తన హృదయాన్ని యేసుక్రీస్తు రక్తంలో కడిగి వేసుకోవడానికి ఆయన ఒక తరుణాన్ని ఇచ్చాడు దేవుడు. నిజంగా
చాలామంది జీవితం రక్షింపబడడానికి ఆలస్యం చేస్తూ ఉంటారు, ఆలోచన చేస్తూ ఉంటారు, ఇంకా చూద్దాములే అని చెప్పేసి అనుకునే వారు ఉన్నారు. కానీ నేడే రక్షణ దినమనే దేవుని వాక్యాన్ని కంటత చేస్తారు, కానీ దాని యొక్క లేకపోతే దాని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చకుండా ఈ లోకంలో నామకార్థంగా తిరిగే ప్రజల్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నేనేమంటున్నా అంటే, నామకార్థములో నుంచి నమ్మకత్వమైనటువంటి జీవితంలోకి ప్రసాదు వస్తున్నాడనే విషయాన్ని గమనిస్తూ నేను దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను, దేవుని నామాన్ని గణపరుస్తున్నాను. కొన్ని సందర్భాల్లో ప్రసాద్తో నేను మాట్లాడిన మాటలు ఏంటంటే, తమ్ముడు నువ్వు పాటలు పాడుతున్నావు, సిస్టమ్ పెడుతున్నావు, సంఘంలో పరిచయం చేస్తున్నావు, ఏమి లాభం లేదు అన్నా నేను. ఉప్పు లేని కూర ఎలాంటిదో ఇది కూడా అలాంటిదే. కాబట్టి మారు మనసు రక్షణ బాప్తీసం పొందండి తమ్ముడు అని చెప్పినాడు. సరే సార్ సిద్ధపడతామని చెప్పేసి అన్నాడు. ఈ యొక్క సంవత్సరంలోనే చెప్పాను నేను. దేవుని మహాకృపను బట్టి నిన్న రాత్రి వేళ సార్ చెప్పినప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. ఎందుకంటే ఇది చాలా సంతోషకరమైన విషయం కదా. మరి లూకా సువార్తలు మనం చూస్తే 3 ఉపమానాలు ప్రభువు చెప్పాడు. తప్పిపోయినటువంటి గొర్రె విషయంలో చెప్పాడు. ఆ తప్పిన గొర్రెకి నిజంగా కాపరి తెలుసు, లేక తండ్రి తెలుసు, అయినా సరే తప్పిపోయి మరలా వచ్చినట్టుగా అప్పుడు సంతోషించినట్టుగా మనం చూస్తాం. నాణ్యం పోగొట్టుకొని దొరికినప్పుడు కూడా సంతోషించినట్టుగా మనం చూస్తాం. అలాగే తప్పిపోయిన కుమారుడు విషయంలో కూడా ఈ 3 ఉపమానాలు ఈ 15 అధ్యాయంలో మనం చూస్తాం. 3 ఉపమానాల్లో కూడా ఏంటంటే సంతోషం ఎక్కువగా ఉంటుంది, సంతోషము ఎక్కువగా ఉంటుంది. అందుకనే ప్రియులారా, ఈ రోజున మనందరం కూడా సంతోషించేటువంటి సందర్భంలోకి దేవుడు తీసుకొచ్చాడు. ఈ సంతోషానికి గల కారణం ఏంటంటే, ఈ రోజున ప్రసాదు ఈ లోకానుసారమైన జీవితంలో నుంచి ప్రభు కొరకై జీవించటానికి తీసుకునేటువంటి ఒక మంచి నిర్ణయంతో కూడినటువంటి జీవితాన్ని ప్రభువుకు సమర్పించబోతున్నాడు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, లూకా సువార్త 15 అధ్యాయం 10వ వచనంలో, అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుడు తన దూతలు వారు సంతోషించే సమయం ఏంటంటే బాప్తిస్మ కార్యక్రమం. మనకేంత సంతోషం ఉందంటే సర్వ సృష్టికర్తైన దేవుడికి ఇంకెంత సంతోషం ఉంటుంది కదా. కాబట్టి దేవదూతలు పోగొట్టుకున్నారు అలాంటి విషయాలలో, కానీ మట్టి మానవులైన మనకు దేవుడి యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఆదాం పోగొట్టుకున్నప్పటికీ వదిలేయలేదు, కానీ దేవుడు రక్షణ అనే సంకల్పాన్ని ఏర్పాటు చేశాడు. సంకల్పానికి కావలసినటువంటి బాప్తిస్మ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, కానీ దేవదూతలు తప్పు చేసినప్పుడు వారిని చీకటి బిలములో వారిని వేసిపడేసాడు, బంధించేసే వాళ్ళకి మరలా అవకాశం లేదు. చూడండి, దేవుడు మానవుడి పట్ల కలిగి ఉన్న ప్రేమ ఎంతో అమూల్యమైన విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే మార్కు సువార్త 16:16 మనకు అందరు తెలిసిన వాక్యమే, ఎక్కడ చూసినా చదువుతున్న వాక్యమే, వింటున్న వాక్యమే. ఏముందంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధింపబడని రాయబడింది. ఏమని నమ్మాలి అని అంటే, రోమపత్రిక 10వ అధ్యాయంలో 9వ వచనంలో ఇలా రాయబడింది ఏంటంటే, అదేదనగా యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినను నీ హృదయం నందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావన్నాడు. నమ్మి బాప్తిసం అంటే ఏమి నమ్మాలి అని అంటే, యేసు ప్రభు వారిని మనం నమ్మాలి, ఆయన నోటితో ఒప్పుకోవాలి, యేసే ప్రభు అని ఒప్పుకోవాలి. యేసే ప్రభుని ఒప్పుకున్న తర్వాత దేవుడు ఆయన మృతుల్లోని తిరిగి లేపాడని నమ్మాలి. కొరింథీ పత్రిక 15వ అధ్యాయం ప్రకారము, లేఖనముల ప్రకారం ఆయన మరణించాడు, లేఖనం ప్రకారం తిరిగి లేచాడు కదా. ఈ విషయాలను మన మనసులో మదిలో పెట్టుకోవాలి. ప్రత్యేకంగా మరి ప్రసాద్ యొక్క జీవితంలో వీటిని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు మృతుల్లో నుండి లేపాడని నీ హృదయమందు విశ్వసిస్తే నీవు రక్షింపబడతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగని మనం గమనిస్తే రక్షణ కలుగునట్టు మనం నోటితో ఒప్పుకోవాలంట. రోమపత్రిక 10:10లో కూడా ఏమైందంటే, ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకుంటాడంట. అందుకని ప్రసాద్ జీవితంలో నీతి కలుగునట్లు, నీతి అనగా ప్రభు యేసుక్రీస్తు వారే, యేసుక్రీస్తు వారు నీలో ఉండులాగన, నీతో ఉండులాగన, పరిశుద్ధాత్మగా ఆయన మనలో నివాసం చేయలాగన మన హృదయంలో విశ్వసించడమే కాకుండా రక్షణ కలుగునట్లు నోటితో నీవు ఒప్పుకోవాలి, హృదయంతో ఒప్పుకోవాలి, నోటితో ఒప్పుకోవాలి. ఎప్పుడైతే ఇలా చేయగలుగుతావో తప్పకుండా నీ జీవితంలో నిజమైన రక్షణను తప్పకుండా ఆనందిస్తావు. సిలువలో ఉన్న దొంగ నిజంగా ఒప్పుకున్నాడు కదా, యేసు ప్రభు అని అంగీకరించాడు. యేసు ప్రభు వారి కొరకు జీవించడానికి తీర్మానం చేసుకున్నాడు. యేసు ప్రభు వారికి క్షమించడానికి సిద్ధ మనసు గలవాడని గ్రహించగలిగాడు. ఏసే దేవుడు, ఏసే నా ప్రభుని గ్రహించాడు కదా. అందుకే ఆయన అన్నాడు, నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఇన్స్టెంట్గా అక్కడ గొప్ప మిరకల్ ఏంటంటే రక్షింపడ్డా. నేడు నీవు నాతో కూడా
పరదేశులో ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే చివరి క్షణంలో కూడా దేవుని కోసం జీవించడానికి ఆయన తీర్మానం చేసుకున్నాడు. అందుకే చాలామంది బాప్తీసం పొందుతారు కానీ జీవించే జీవితాలు చాలా తక్కువగా ఉంటాయి. బాప్తీసం తీసుకోవడం వేరు, తన కొరకు బ్రతకడం మరొక వంతు. కాబట్టి దేవుడు రక్షణ కలుగునట్లుగా ఈ బాప్తిసం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, అయితే దేంట్లో నుంచి రక్షింపబడతామంటే ఒక 5 విషయాలు దేవుడు నాకు తలంపు ఇచ్చాడు. ఒకటి ఏంటంటే లోకంలో నుంచి మనం రక్షింపబడతాం. ఎక్కడి నుండి? లోకంలో నుంచి. ఇప్పటి వరకు ఎక్కడున్నాం మనము? లోకంలో ఉన్నాం. ఇప్పుడు కూడా లోకంలో ఉంటాం, కానీ ఒక ప్రత్యేకమైన జీవితం. ఎందుకంటే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో లోకమును దాని ఆశలు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. ఈ బాప్తీసం అనేది దేవుని చిత్తం. ఇది దేవుని చిత్తము. యేసు ప్రభు వారు బాప్తీసం పొందినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. యేసు ప్రభు వారు ఆజ్ఞ ఇచ్చినప్పుడు కూడా మీరు వెళ్ళి సర్వలోకం సర్వసృష్టికి సువార్త ప్రకటించి నమ్మిన వానికి బాప్తీసం ఇవ్వండి అన్నాడు కదా. యోహాను యేసు ప్రభు వారు బాప్తీసం తీసుకునేటప్పుడు యోహాను ఆటంకపరిచినప్పుడు ఆయన ఏమన్నాడు? నీతి యావత్తు ఇలా జరుగులాగున బాప్తీసం నాకు ఇవ్వాలి అన్నాడు. ఆయన అంటాడు, అయ్యా నీ ద్వారా నేనే బాప్తీసం పొందాలంటాడు కదా. అంటే నీతి యావత్తు ఇలా జరుగుతుంది. కాబట్టి లోకములో నుంచి దేవుడు నిన్ను రక్షిస్తున్నాడనేది నీ అంతరంగంలో నువ్వు విశ్వసించాలి. ఇంతవరకు లోకంలో ఉన్నాం, లోకములో నుంచి దేవుడు నిన్ను రక్షిస్తున్నాడు. ఎందుకంటే లోకము దాని ఆశలు ఒక రోజున గతించిపోతున్నాయి. లోకం పాడైపోతుంది. లోకాన్ని చూస్తున్నప్పుడు ఏడుపు వస్తుంది, లోకాన్ని చూస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. కానీ బాధ కలిగించే ఈ లోకము ఒక రోజున అంతమైపోతుంది. కానీ నీవు అంతమైపోవడానికి వీలు లేదు. నువ్వు దేవుని రాజ్యానికి వారసులు అవుతావు. కాబట్టి లోకములో నుంచి దేవుడు నిన్ను రక్షిస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి ఈ బాప్తిసం ద్వారా. రెండవదిగా ఏంటంటే పాపములో నుంచి నేను రక్షిస్తున్నాడు. ఎక్కడి నుండి? పాపములో నుండి రక్షిస్తున్నాడు. పాపములో నుండి రక్షించడానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే జక్కయ్య ఉన్నాడు, పొట్టి జక్కయ్య ఉన్నాడు. ఆయన ఎరికో పట్టణం శపించబడినటువంటి దేశము ప్రదేశము అనేటువంటిది పాత నిబంధనలు మనం చూస్తాం. అయితే కొత్త నిబంధనలో మనం చూస్తే ఆయనకు ఒక పేరు ఉంది. ఏంటంటే పాపి అనేటువంటి పేరు కూడా ఉంది ఆయనకు. ఎవరికి? జక్కయ్యకి. పాపి అయినటువంటి మనుష్యుడు అనేటువంటి మాటను కూడా మనం చూస్తాం. అలాంటి వ్యక్తి ఇంటికి యేసు ప్రభు వారు వచ్చారు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. చూడండి, రక్షణ వచ్చింది. కారణం ఏంటంటే తను ఒప్పుకున్నాడు. ఏమొప్పుకున్నాడు? తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ప్రభువా, నేను ఎవరి ఎద్దైనా దేనినైనా అన్యాయంగా తీసుకుంటే నేను మరలా 4 గంటలు ఇస్తానని ఆయన ఒప్పుకున్నాడంటే అతనికి ఏం దొరికింది యేసయ్య అక్కడికి రావడం వలన అంటే పాపములో నుంచి తను రక్షింపబడుతున్నాడు. లోకములో నుంచి రక్షింపబడటం ఒక వంతు. రెండవదిగా పాపములో నుంచి మరి జక్కయ్య రక్షింపబడినట్టుగా మనం చూస్తాం. అలాగే మూడవదిగా మనం గమనిస్తే మరణము నుండి రక్షింపబడుతున్నావు. ఎక్కడి నుంచి? మరణములో నుంచి నీవు రక్షింపబడుతున్నావు. సాధారణంగా చనిపోయిన వ్యక్తి బ్రతకడం వేరు, ఏదో గాయాలయ్యి ఏదో ఆపరేషన్లు అయ్యి బ్రతకడం వేరు నాలాగా. కానీ శాశ్వతంగా మరణములో నుంచి దేవుడు నిన్ను రక్షింపబోతున్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో రాయబడింది ఏంటంటే పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలను అనే మాట మనం చూస్తున్నాం. ఇంతకాలం నీ కోసం ప్రయాసపడిన సంఘ కాపరి, ఇంతకాలం నీ కోసం ప్రార్థన చేసినటువంటి నీ కుటుంబము, ఇంతకాలం నీతో ఉన్నటువంటి స్నేహితులు, ఇంతకాలం నీ కొరకు ప్రార్థించిన సంఘ కాపరి, ఇవన్నీ ఎందుకోసం అంటే నీవు తప్పిపోకుండా మరణించి నీ ఆత్మను నరకానికి వెళ్లకుండా నిజంగా రక్షింపబడడానికి, మరణములో నుంచి నేను రక్షించడానికి దేవుడు ఈ రోజున నిన్ను ఏర్పాటు చేశాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. 4వ విషయాన్ని గమనిస్తే దేవుని ఉగ్రత నుండి రక్షింపబడడానికి నువ్వు రక్షింపబడుతున్నావు. ఎక్కడి నుంచి? దేవుని యొక్క ఉగ్రత. దేవుని యొక్క ఉగ్రత గురించి మనం ఆలోచన చేస్తే సొదొమ గొమొర్రా పట్టణాలు ఏమైపోయినాయి? ఉగ్రతకు గురైపోయినాయి కదా. అందుకనే వాక్యం అంటది, కొత్త నిబంధనలకు వచ్చేసరికి దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమించలేదు. చూడండి, యేసుక్రీస్తు నమ్ముకున్నట ద్వారా, నమ్మి బాప్తీసం పొందుట ద్వారా నీ జీవితంలో ఉగ్రత నుంచి నీవు తప్పించబడుతున్నావు. దేవుని రాకడ ఏ రోజు వచ్చినా సరే ఎత్తబడే సంఘంలో నీవు ఉంటావు తప్పకుండా. అది ఆధ్యాత్మికమైన జీవితం మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది అనుకుంటారంటే బాప్తీసం పొందితే పరలోకం పోతాం అనుకుంటారు. అది తప్పు మాట. ఇది ఒక ఐడి కార్డు లాంటిది. బాప్తీసం అనేది ఒక ఐడి కార్డు లాంటిది.
ఈ ఐడి కార్డును పెట్టుకొని మనం చాలా జాగ్రత్తగా భక్తిని మనం కొనసాగించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రసాద్, నీ జీవితంలో ఉగ్రత నుంచి తప్పించబడడానికి దేవుడు నిన్ను రక్షిస్తున్నాడనే విషయాన్ని గమనించాలి. ఐదవదిగా మనం చూస్తే మనం గమనించినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో అక్కడ మనకు అందరికీ తెలుసు, అక్కడ ఉన్నటువంటి స్త్రీ సమరయ స్త్రీ. ఈ సమరయ స్త్రీ ఎక్కడుందంటే పాపమనే బంధకములో ఉంది కదా. ఎక్కడుంది? పాపమనే బంధకం, లేకపోతే ఒక్క మాట చెప్పాలంటే అపవాది బంధకాల్లో ఉంది. ఆమె అపవాది బంధకాల్లో ఉంది. అందుకనే నేనేమంటానంటే ఈ మాటను, అపవాది బంధకములో నుండి, లేకపోతే అపవాది యొక్క బానిసత్వములో నుంచి దేవుడు నిన్ను, లేకపోతే రహస్య పాపములో నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తున్న కార్యక్రమమే ఇది. అందుకనే అపవాది బంధకములో ఉన్నటువంటి ఆమె ఏం చేసింది? రహస్య పాపాలు చేసింది. చాలాసార్లు మనము రహస్యమైన పాపాలు చేస్తూ ఉంటాం కదా. మన చూపుల ద్వారానో, మన ఆలోచన ద్వారానో, మన తలంపుల ద్వారానో, మన బ్రతుకు ద్వారానో ఏదో ఒక రీతిగా రహస్యమైన పాపాలు ఉంటాయి. ఎవరికి లేవడానికి లేదు. అయితే ప్రతి రహస్య పాపాన్ని నుంచి దేవుడు విడుదల చేయడానికి దేవుడు తన కృపను నీ కోసమై ఏర్పాటు చేశాడు అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి 5 విషయాలు గుర్తించుకో. 1, దేవుడు నన్ను లోకములో నుంచి విమోచిస్తున్నా లేక రక్షిస్తున్నాడు, పాపముల నుంచి రక్షిస్తున్నాడని, మరణము నుండి రక్షిస్తున్నాడని, దేవుని ఉగ్రత నుంచి రక్షిస్తున్నాడని, అలాగే అపవాది యొక్క బంధకాల్లో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడనే సంగతిని గుర్తించి నిజమైన మారు మనసు రక్షణ బాప్తిసం అనేది నీ జీవితాన్ని సీదా పరలోక రాజ్యానికి చేరుస్తూ ఉంది. ఈ విషయానికి వస్తే బాప్తిసం పొందిన వ్యక్తికి ఎలాంటి పోలికలో మరి రోమపత్రిక 6వ అధ్యాయంలో మనం చూడొచ్చు. అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. రోమ 6:23 అయితే ఒక మాట ఉందంటే, ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే క్రీస్తు యేసునందు నిత్య జీవం అనేటువంటి మాట చూస్తాం. క్రీస్తు యేసును నిత్య జీవం అనేది ఎలా వచ్చిందనే సంగతులు కూడా 6వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు మనం గమనిస్తే అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. క్రీస్తు నా కొరకు చనిపోయాడు, నేను కూడా చనిపోతున్నాను. క్రీస్తు నా కొరకు తిరిగి లేచాడు, నేను కూడా తిరిగి లేస్తున్నాను. క్రీస్తుతో కూడా నాకు సమాన వారసత్వాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడని, ఇలాంటి విషయాలన్నీ కూడా 6వ అధ్యాయం తర్వాత నువ్వు చదువుకో. బాప్తిసం పొందిన తర్వాత చదువుకో. అక్కడ చాలా విషయాలు, వాటిని నువ్వు అప్లై చేసుకోవాలి. కాబట్టి తమ్ముడు, మన జీవితంలో నామకార్థములో నుంచి నమ్మకత్వమైన జీవితంలోకి నువ్వు వస్తున్నావనే సంగతిని గుర్తించుకొని, ఏ విషయాల నుంచి దేవుడు నిన్ను విమోచిస్తున్నాడో, రక్షిస్తున్నాడు అనే సంగతిని గుర్తెరిగి నమ్మి బాప్తిసం పొంది ప్రభు కొరకై బలమైన సాక్షిగా నేను ఉండాలని నేను కోరుతున్నాను. సమరయ స్త్రీ నిజంగా రక్షింపబడింది, అంతటితో ఆగిపోలేదు. కానీ సమరయ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఈయన నిజముగా లోక రక్షకుడు అని చెప్పడానికి తగిన జీవితాన్ని చూపించింది. తగిన జీవితాన్ని చూపించింది. బాప్తిసం పొందితే సరిపోదు, తగిన జీవితాన్ని మనం చూపించాలి. ఈరోజు చాలాసార్లు మనం అనుకునేది ఏంటంటే, అబ్బా ఆ పలాని పాస్టర్, పలాని విశ్వాసి భలే అంటారు. కానీ ఆ విశ్వాసి స్థానంలోకి మనం రావాలి. ఒక రోజున ఆ సేవకుని యొక్క స్థానంలోకి మనం వస్తే నిజంగా దేవునికి మహిమ ఉంటుంది. అలాగే మన జీవితాలు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మలుస్తాడు. అందుకే ప్రియులారా, మన జీవితంలో ఈ రక్షణ బాప్తిసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ ప్రాముఖ్యమైనటువంటి దేవుని ఆజ్ఞను నీవు నెరవేరుస్తున్నావు. హల్లెలూయా. నీవు నెరవేరుస్తున్నావు. నెరవేర్చే దాంట్లో సంపూర్ణంగా నెరవేర్చాలి. ఫిలిప్పు సువార్త ప్రకటించినప్పుడు కూడా ఒకడు బాప్తిసం తీసుకున్నాడు. ఎవడు వాడు? గారడి సీమోను. వాడు బాప్తిసం తీసుకున్నాడు. కానీ తన హృదయం అంట దేవుని ఎదుట సరిగా లేదంట. ఎంత బాధకరం చూడండి. వాడు నమ్మాడు, బాప్తిసం పొందాడు. అందరూ నమ్మారు, బాప్తిసం పొంది అందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. కానీ ఇతరులో పరిశుద్ధాత్మ కాదు కదా, దురాత్మ పనిచేస్తా ఉంది. అంటే బాప్తిసం పొందిన తర్వాత కూడా దురాత్మ పనిచేస్తుందా అని అంటే ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎందుకంటే దానికి అవకాశం ఇస్తేనే. సౌలు ఒకప్పుడు దేవుని ఆత్మచేత ఉన్నవాడు, కానీ దేవుని దగ్గర దురాత్మ వచ్చింది. కారణం ఏంటంటే దేవునికి అవకాశం లేనప్పుడు. ఆరు మనసు రక్షణ బాప్తిజం పొందిన తర్వాత నీ ప్రార్థన మర్చిపోవద్దు, నీ వాక్యం మర్చిపోవద్దు, నీ చూపులో నీ ఆలోచన, నీ ఉద్దేశములన్నీ కూడా అనుదినము ప్రభుకు సమర్పించుకోవాలి. నీతికి అవయవాలుగా, సాధనాలుగా మన జీవితాన్ని అర్పించుకోవాలి. ఒకరోజు బాప్తిజంతో అయిపోయేది కాదు. ఇప్పటి నుంచి ప్రతిదినం కూడా నీ జీవితాన్ని దేవునికి ఏం చేసుకుంటుండాలి? అప్పగించుకుంటుండాలి. ఎప్పుడైతే నువ్వు అలా అప్పగించుకోగలుగుతావో ఖచ్చితంగా నీ కళ్ళని, నీ తలంపులని, నీ ఆలోచన, నీ యొక్క ఉద్దేశాలన్నింటినీ కూడా పవిత్రంగా ఉంచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఎందుకంటే మారు మనసు పొందినప్పుడు, బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనము పొందుకుంటాం. పరిశుద్ధాత్మ మనలో నివాసం చేస్తాడు. తన పరిశుద్ధాత్మ శక్తి చేత మనల్ని నింపి తన పరిచర్యలో ఖచ్చితంగా వాడుకుంటాడు.
కాబట్టి ఇంతవరకు నీకు అనిపించింది ఏంటంటే, నేను దేవుడిని నమ్ముకోలేదు, ఏదైనా పొరపాటు జరిగినా ఏం కాదులే, దేవుడు నన్ను క్షమిస్తాడులే, అంతే కదా, ఏం కాదు, నేను ఇంకా బాప్తీసము పొందలే, నిర్లక్ష్య ధోరణి అన్నట్టు. కానీ ఈ రోజు నుంచి ఎట్లుంటుందంటే, ఏదైనా తప్పిదం చేస్తే వెంటనే లోపల ఎవరున్నారు? మనస్సాక్షి. అందుకే మనకు 3 సాక్షులు ఉంటారు. ఒకటి దేవుడు, రెండోది సాతానుడు, మూడోది మనలో ఉన్న మనస్సాక్షి. మన మనస్సాక్షిని చంపుకొని ఏమి చేయలేవు. కారణం ఏంటంటే, నీ మనస్సాక్షిని ఒప్పించేది పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్ముడు ఇంతవరకు బయట ఉన్నాడు, ఇప్పుడు నువ్వు లోపలికి ఆహ్వానిస్తున్నావు. బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా లోపలికి ఆహ్వానిస్తున్నావు. ఆ పరిశుద్ధాత్మనికి ఇన్కన్వీనియన్స్ ఒకవేళ ఉంటే, ఇబ్బందికరంగా ఉంటే చాలా దుఃఖపడతాడు. వెళ్ళిపోడు కానీ అంతరంగంలో చాలా దుఃఖపడతాడు. అందుకని ఆత్మను ఆర్పకుడి అని రాయమని, ఆత్మను దుఃఖపరచకుడి అని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజున నీవు దేవుని ఆజ్ఞ నెరవేరుస్తున్నావు. అలాగే ఏ విషయాల నుంచి నువ్వు రక్షింపడ్డావో ఒకటి జ్ఞాపకం చేసి, లోకంలో నుంచి, రెండవది పాపములో నుంచి, మూడవది మరణములో నుంచి, నాలుగవది దేవుని ఉగ్రతలోంచి, ఐదవది అపవాది యొక్క బంధకాల్లో బానిసత్వంలో నుంచి విడిపించబడి, ఎలాగంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా, యేసు ప్రభు నమ్ముకున్నట ద్వారా, నమ్మి బాప్తిసం పొందుట ద్వారా రక్షింపబడుతున్నావు. రక్షింపబడిన నీ జీవితంలో దేవుని కొరకు స్థిరంగా నిలబడాలి. మరణం వరకు నువ్వు నిలబడితే నిజంగా మరణం వరకు నడిపించేటువంటి దేవుడు ఉన్నాడు. ఈ దేవుడు మరణం వరకు నడిపించే దేవుడు. ఎప్పుడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఇప్పుడు ప్రారంభమైతే నీకు శోధనలు ప్రారంభమవుతాయి. ఇప్పటివరకు నీకు ఏ శోధన లేదు, ఇప్పుడు శోధనలు ప్రారంభమవుతాయి. అయినా సరే శోధనలో కూడా ఆయన నన్ను తప్పిస్తాడనేటువంటి ఒక దృఢ విశ్వాసంతో నీ ఆత్మీయ జీవితాన్ని ముందు కొనసాగింపజేస్తే ఈరోజు పొందిన బాప్తిసము పరలోక రాజ్యానికి తప్పకుండా నిన్ను చేరుస్తూ ఉంది. చాలామంది బాప్తిసం పొంది పాపంలో జీవిస్తూ ఉన్నారు. ఏం చేయాలో, వాళ్ళ పరిస్థితి ఏంటి? అది చూస్తున్నప్పుడు చాలా బాధపడ్డాం. నమ్మిన వారే సరిగా లేరు అనుకున్నాం. నేను 2005 ఆగస్టు 15 నేను బాప్తిసం పొందుకున్నాను. అప్పుడు నేను అనుకునేవాడిని, ఆ పాస్టర్ బాగాలేడు, ఈ విశ్వాసి బాగాలేడు, వాళ్ళు బాగలేరు, వీళ్ళు బాగలేరు, ఇలా అందరి గురించి అనుకునేవాడిని. కానీ లాస్ట్కి దేవుడు ఏమన్నాడు తెలుసా? నీలో మార్పు ఉందా, నీ బ్రతుకు ఎలా ఉంది అని ప్రశ్నించాడు. ఒకటి. రెండవ ప్రశ్న ఏంటంటే, స్వతంత్రం వచ్చిందని ఆగస్టు 15 చేసుకుంటున్నావు కదా, క్రీస్తులో నీకు స్వతంత్రం ఉందా అని ప్రశ్నించాడు దేవుడు నన్ను. నిజమే కదా, మందిరంలోకి వెళ్తున్నా, కానుకలు వేస్తున్నా, బలారాధనప్పుడు బయటికి వెళ్ళిపోతున్నా, అంటే నాకు ఇక్కడ ఏం లేదు నాకు స్వాతంత్రము లేదు. కానీ ప్రభు నీకు స్వాతంత్రం ఇవ్వబోతున్నాడు, విడుదల ఇవ్వబోతున్నాడు. మన మంచితనం కాదు, మనం ఎంత మంచి వాళ్ళమైనా, ఎంత పని చేసే వాళ్ళమైనా దేవునికి ఇష్టం ఉండదు. నిజంగా మారు మనసు రక్షణ బాప్తీసం పొంది మంచితనంగా ఉండు, ప్రార్థన జీవితం కలిగి ఉండు, దేవుని కొరకు బ్రతుకు, తప్పకుండా అనుదినము దేవుడు తల్లిదండ్రులను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. మొదట దేవుడిని సంతోషపెట్టాలి. ఆ మీదట తల్లిదండ్రులు కూడా సంతోషపెడతావు, ఆ కాపరిని సంతోషపెడతావు, సంఘాన్ని కూడా సంతోషపెడతావు. కాబట్టి సంతోషకరమైన ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో రక్షణ ఎందుకు పొందుతున్నావో గుర్తించి, రక్షణ పొందిన జీవితాన్ని తగినట్టుగా ఈ లోకంలో ప్రభు కొరకై నువ్వు సాక్షిగా జీవించాలని నా మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.